రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయిలు ఈ వీడియో మీకోసమే. ప్రస్తుతం సమాజంలో చాలా విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. పెళ్లి చేసుకున్న 3 నెలల తర్వాత మీపై మీ భార్య కేసు పెట్టచ్చు. మీరు ఏమీ అనకపోయినా మీ మీద, మీ ఇంట్లో వారి మీద, మీ యొక్క సన్నిహితుల మీద కేసులు పెట్టి మిమ్మల్ని రోడ్డుకిచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. అందరూ చేస్తారని చెప్పడం లేదు, కానీ 99% ఇప్పుడు చాలామంది భరణం అనే ఆస్తి కోసం నీచమైన మనస్తత్వాలతో ప్రవర్తిస్తున్నారు. భరణం ద్వారా వచ్చే లక్షల డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడుతున్నారు. ముఖ్యంగా వీరి ట్రాప్ ఇలా ఉంటుంది. ఎవరైనా పెద్ద కుటుంబంలో, బాగా సంపన్న కుటుంబంలో, ఆర్థికంగా గొప్పగా ఉన్న వారినే వీరు ఎంచుకుంటారు. అలాంటి వాళ్లతోనే ప్రేమలోనూ పెళ్లితోనూ వీరు కలిసి వస్తారు. పెద్దల ద్వారా లేదా ప్రేమ ద్వారా నిశ్చితార్థం అయిన తర్వాత తక్కువ కాలంలోనే వీరు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 3 నెలల పాటు నెమ్మదిగా సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత చీటికి మాటికి అలగడం, పుట్టింటికి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి రాకపోవడం, తద్వారా మీ మీద ఏదో ఒక రకమైన నిందల్ని మోపడం, చివరికి మీ మీద పోలీసు కేసుల్ని బనాయించడం, మీరు వరకట్న వేధింపులు అడిగారని 498A అనే ఒక చట్టాన్ని ఉపయోగించి మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద అనవసరమైన కేసులను వేసి మిమ్మల్ని రోడ్డుకి ఇచ్చి ఆ తర్వాత అదే పోలీస్ స్టేషన్ సాక్షిగా మిమ్మల్ని లక్షల్లో డబ్బుని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భరించలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా కోకొల్లలు. సో కాబట్టి పెళ్లి చేసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచించి ఆ వ్యక్తి గురించి మీకు పూర్తిగా అవగాహన ఏర్పడిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోగలరు. ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి.